మీ దగ్గర ప్రాపర్టీ ఉందా? ఎప్పటి నుంచి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారా? కానీ విఫలమవుతూ వస్తూ ఉన్నారు. మీ ప్రాపర్టీ సేల్ చేయలేకపోతున్నారు. మరి కొంతమంది అయితే ప్రాపర్టీ కొనుక్కోవాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క వామా ప్రాపర్టీ ఛానల్ ఉంది. అందుకని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మంచి అవకాశాన్ని కూడా కోల్పోకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు మీ ప్రాపర్టీ ఎప్పటి నుంచి అమ్మాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. అంటే అది గ్రూప్ హౌస్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఇలా ఉంటాయి కదా కొన్ని హౌసెస్. మీరు ఏ లొకాలిటీలో ఉన్నా, తెలుగు రాష్ట్రాలలో ఏ లొకాలిటీలో ఉన్నా మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వివరాలు మీకు ఈ వీడియో కింద ఉన్నటువంటి ఒక లింక్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియవచ్చినట్లయితే మీరు ఇచ్చిన సమాచారం ఆధారాన్ని చేసుకుని ఒక వీడియో చేసి మా యొక్క ఛానల్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆఫ్లైన్ లో అడగాలంటే చాలా మొహమాటం. ఇక్కడ ఏ లొకాలిటీలో ఉంటుందో ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. మీ లొకాలిటీలో మీ లొకేషన్ గురించి వీడియో చేసేటప్పుడు ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి మీరు ఇరువురు మాట్లాడుకున్న తర్వాత మీ ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో మధ్యవర్తులు ఎవరు ఉండకుండా ఉంటుంది. అందుకని అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీ ప్రాపర్టీ ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏ లొకాలిటీలైనా, అంటే ఏ ఫేసింగ్ అయినా సరే, అంటే ఏ వాస్తు ఉన్నా కానీ చెప్పేటప్పుడు మాత్రమే క్లియర్ గా చెప్పండి. ఇది పరిస్థితి, ఈ హౌస్ ఇక్కడ ఉంది, ఈ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందా, వెస్ట్ ఫేసింగ్ లో ఉందా, సౌత్ ఫేసింగ్ లో ఉందా, నార్త్ ఫేసింగ్ లో ఉందా, రోడ్డు పోటు ఉందా, లేదా క్లియర్ గా ఉందా, లేదంటే ఇది మంచి కమ్యూనిటీయా గురించి మీరు వివరంగా చెప్పడం వల్ల మీ ప్రాపర్టీ మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు మీ ప్రాపర్టీ సేల్ అవ్వాలని ఏదో ఒకటి చెప్పే కన్నా మీరు కరెక్ట్ గా ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ ఏమీ లేవా, ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీరంతా చాలా మంది ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ చాలా మంది అమ్మడానికి ఇష్టపడరు. కానీ అమ్మే పరిస్థితి వస్తుందంటే వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాళ్ళ జీవితంలో కొన్ని ఎదురయ్యే సమస్యలకి తీర్చుకోవడానికి వీళ్ళు అమ్మవలసి వస్తుంది. కానీ ఆ వీళ్ళు ఎవరు అమ్మడానికి కట్టరు కదా, అమ్మడానికి కొనరు కదా. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? వాళ్ళు ఏదో వాళ్ళ జీవితంలో అవసరం రావచ్చు, లేదా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవసరం ఉండొచ్చు. అలాంటి వాళ్ళే వీళ్ళు అమ్ముతారు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, మనం ఎప్పటికైనా ఉంటాము ఈ ఇంట్లో అనుకుని కడుతూ ఉంటారు. కొంతమంది ఏంటి, నేను ఒక హౌస్ కట్టుకుని హౌస్ లో ఆ జీవితాంతం అంటే మన కళ, మనం ఆ హౌస్ లో ఎలాగైనా ఉండాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే రెడీమేడ్ గా ఇల్లు దొరికేటప్పుడు, అంటే మీరు ఆల్రెడీ ఇల్లు కట్టారు, ఇంట్లో ఉన్నారు, మీరు ఏదైతే థాట్స్ ఉన్నాయో మీకు ఆ ఇండివిజువాలిటీ హౌస్ లో ఉండే అవకాశాన్ని ఇంకొకరికి కూడా ఇస్తున్నారు. ఇది మీరు ప్రాపర్టీ అమ్మాలనుకున్నప్పుడు మాత్రమే. కొనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా ఏంటి, సైట్ కొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఆ సైట్ లో మళ్ళీ వాళ్ళు గృహప్రవేశం చేసే కన్నా అదే ఆలోచనతో మీరు కూడా ఉంటారు కదా, అదే ఆలోచనతో మీరు కూడా ఇల్లు కట్టుకొని ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ వామా ప్రాపర్టీస్ ఉంది. ఎందుకంటే మీ ప్రాపర్టీకి ప్రమోషన్ వామా ప్రాపర్టీస్ తోనే సాధ్యం, గుర్తుపెట్టుకోండి. అందుచేత ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే సంకల్పంతో ఇల్లు కట్టుకున్నారో, ఏ సంకల్పంతో అయితే ఇల్లు కొనుగోలు చేశారో, మీ అనివార్య కారణాల వల్ల ఎన్ని అమ్మాల్సి రావచ్చు. కానీ చాలా మందికి అదే ఆశ కూడా ఉంటుంది కదా, అరే నాకు కూడా ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుందని వెతుకుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా అదే మోటివ్ తో మీరు ఇల్లు కట్టేది, అంటే ఒక విధంగా మీరు కూడా వాళ్ళకి సహకారం చేస్తున్నట్టే. మీ ప్రాపర్టీ అమ్ముతూ వాళ్ళకి కూడా ఒక హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అందుచేత ఏంటంటే మీరు ఎక్కడైనా సరే మీ తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఛానల్ ని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే వామా ప్రాపర్టీ తోనే సాధ్యం, గుర్తుపెట్టుకోండి.